జడ్పీటీసీ మా మిస్సెస్, నేను స్టేట్ అధికార ప్రతినిధి బీసీసీలో. కానీ బీసీ వాళ్ళందరూ కూడా ఈ మైనింగ్ మాఫియా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇది ముందు 1800కి 2000కి 2000కి యూనిట్ పెక్కి వచ్చేది మాకు. ఈ వేళ ఈ టోల్ గేట్లు పెట్టి 3000 4000 చేస్తున్నారు. కానీ బిల్లు మీద యూనిట్ చేస్తారు తప్ప బిల్లులు ఎవడే ఇవ్వట్లేదు. ఇది ఒక మైన్స్ మాఫియా. ఇది చంద్రబాబుకి వెళ్తుంది తెలదు, నారా లోకేష్కి వెళ్తుంది తెలదు, మీకు లోకల్కి వెళ్తుంది తెలదు. కానీ ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మట్టి మా భూమిలో మట్టి తీసుకున్నా దానికి 500 400 పెనాల్టీ వేస్తున్నారు. ఇలాగైతే జనం ఎలాగ బతకాలా? ఇది బ్రిటిష్ పాలన కాదు. బ్రిటిష్ వాళ్ళగా మనం సంపద దోసిపోతామని చెప్పి వాళ్ళు స్వతంత్ర పోరాటం చేశారు మహాత్మా గాంధీలందరూ. అలాగే మా మండలంలో సంపదని ఎవరికో ఇచ్చేసి మా జనాలను ఇబ్బంది పెట్టడం తప్పు కాదు. అంతేత దయచేసి గవర్నమెంట్ వారు ఉత్తర్వులైనా సరే కరెక్ట్ గా ఇచ్చి ఆ బోర్డు మీద రేట్లు పెట్టమనండి. యూనిట్కి ఎంత కాస్ట్ వసూలు చేయాలా, లెక్కల వసూలు చేయాలా, బిల్లు మీద అమౌంట్ వేయమని ఉంటాయి. అంతేగాని ఇలాగా దోసుకోవడం అన్నది గవర్నమెంట్ చాలా తప్పని నేను చాలా ఖండిస్తున్నాను. ఇది మట్టికి ఇది గవర్నమెంట్ తీసుకుంటున్నారా లేకపోతే ప్రైవేట్ తీసుకుంటున్నారా అప్పటికొచ్చే అవగాహన లేదు జనాలకి. మైన్స్ ఏడి గానీ మైన్స్ గానీ వచ్చి ఇప్పుడు గ్రామ సభ పెట్టి మీ మైన్స్ నుంచి గ్రామ పంచాయతీకి ఎంత వస్తుంది, జడ్పీకి ఎంత వస్తుంది, మండలానికి ఎంత వస్తుంది అని చెప్పానండి. చెప్పిన తర్వాత ఇక్కడ వసూలు చేయాలా, అంతా వసూలు చేస్తే ధర్నా దొరుకుతుందని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా నేను ఖండిస్తాను.